మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆవులు పాలిచ్చాయి. ఆ పాలు తీసి పిల్లవాడు గుడి కట్టి ఆ ఇసుకలింగానికి పూజ చేస్తున్నాడు. ఇది చూశాడు తండ్రి. మహాగ్రహం వచ్చింది. నిజమే, వీడు పాలు ఇలా పోసేస్తున్నాడు కింద. ఆయన అభిషేకం అనుకోలేదు, ఈయన అంతర్ముఖుడైపోయి ఉన్నాడు కొడుకు. వచ్చి ఆ పిల్లవాడిని కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు. అంతర్ముఖుడైపోయి ఉన్నాడేమో, ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు. అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తన్నాడు. కుండ పగిలిపోయింది. అరే ఏమిరా కుండ తగిలింది అని ఇలా చూశాడు. తండ్రి నిలబడున్నాడు. అపారమైన కోపం వచ్చింది కొడుక్కి. శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నావు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీదకి విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తెగిపోయి ఆ ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు. ఆ పిల్లవాడి యొక్క భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, విచార శర్మ, నా కోసం ఆవు పాలతో ఇంత తాదాత్మ్యంతో అభిషేకం చేశావు కనుక నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు తినాలి. నీకు చూపించి నువ్వు తినేసిన తర్వాత నువ్వు తీసుకెళ్ళమని అనుగ్రహిస్తేనే వాళ్ళు తీసుకోవాలి. అందుకని నీకు వరం ఇస్తున్నానన్నాడు. ఇవాళకి మనం శివాలయంలో ఏమిటో తెలుసా అండి, చిటికెల చండీశ్వరుడు అని పేరు ఆయనకి. ఆయన ఎప్పుడు భావ సమాధిలో ఉంటాడు. అందుకని మీరు వెళ్ళి ఇలా చిటికెయ్యాలి. వేస్తే ఆయన మహాగ్రహంతో కళ్ళు విప్పుతాడు. ఎందుకు చిటికేశావురా అని. అప్పుడు మీరు శివుడి యొక్క నిర్మాల్యం చూపించాలి. వెంటనే స్వామికి సమర్పించానండి, ప్రసాదం ఇచ్చారు, మీరు అనుగ్రహిస్తే పట్టుకెడతానని.